నమస్తే అండి. ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలని వచ్చానండి. ఏంటంటే వ్యాపారస్తుల పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని అందరూ అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదు అంటే అవ్వకపోవడం కాదు, అవుతుంది, ఇచ్చేవాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లెగుస్తారు, వీకెండ్స్ వస్తే సినిమాలు కానీ హోటల్స్ కానీ సరదాగా తిరుగుతారు. అది అత్తగారింట్లో ఉంటే మార్నింగ్ ఎలాగాలమ్మ ఇప్పుడు దా పడుకుంటే అలాగని అనడం, లేదా బయటికి వెళ్దామంటే హోటల్స్కి వెళ్దామంటే డబ్బులు ఎందుకు వేస్ట్, సినిమాలకి ఎందుకు వేస్ట్ అంటారు. అదే భార్య అడిగింది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి తీసుకెళ్దామని కూడా అనుకోడు. మా అమ్మ వద్దంది, మా అమ్మ బాధపడుతుంది, నేను మా అమ్మని బాధ పెట్టను, వద్దు వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందని ఆ అమ్మాయికి నచ్చ చెప్పాలి చూస్తారు. ఇవన్నీ తట్టుకోలేక అందరూ ఏంటంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మేము హ్యాపీగా ఉంటాము అని కావాలని అందరూ ఉద్యోగస్తులు వెతుక్కుంటున్నారండి. మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇదేనండి. పెద్దలు కూడా కొంచెం ఆలోచించి పిల్లల్ని కొన్నాళ్ళు ఒక 1 year పాటు సరదాగా ఎంజాయ్ చేయనిస్తే తర్వాత వాళ్ళే బాధ్యతలు తెలుసుకొని హ్యాపీగా ఉంటారండి. నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఇదే.